మిత్రులందరికీ శుభోదయం. ఈ వీడియోలో అష్టమాధిపతి దోషం గురించి తెలుపుతున్నాను. జాతకంలో రాశికుండల్లో ముఖ్యంగా మేష వృశ్చికాలు, తుల వృషభాలు, వృషభదోళ్లకు అధిపతి కుజుడు శుక్రుడు అవుతారు. మేష వృశ్చికానికి కుజుడు అధిపతి లగ్న అష్టమాధిపతి అవుతాడు. అలాగే తుల వృషభాలకు లగ్నాధిపతి అయిన శుక్రుడు లగ్న అష్టమాధిపతి అవుతాడు. కాబట్టి అష్టమ స్థానంలోకి ఇంకా ఈ లగ్నాధిపతి స్థితి పొందితే అష్టమాధిపతి దోషం ఉండదు. ఈ విషయాన్ని గమనించాలి. అష్టమంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి, శుక్రుడు ఉన్నాడు కాబట్టి అష్టమాధిపతి దోషం ఉంది అనుకోవడం తప్పు, భావించకూడదు. అలాగే అష్టమంలో శుక్రులు గురువు కానీ శని భగవానుడు కానీ ఉంటే అష్టమాధిపతి దోషం ఉండదు, దీర్ఘాయుస్సు ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. దీర్ఘాయుస్సే కాక ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పవచ్చు. కొన్ని విధాల ఇబ్బందులు అష్టమ శని వల్ల ఉండొచ్చు, కానీ ఆయుష్ విషయంలో మాత్రం చాలా దీర్ఘాయుస్సు ఉంటుంది. శుభమస్తు.